హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఐ ఫ్యాకల్టీని, అంతేగాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో నూతన విద్యా విధానం రావడం జరిగింది. 2020కి అనుకూలంగా కొన్ని మార్పులు చేసి అనేక సంవత్సరాల కృషి ఫలితంగా మన ఐఏఎస్ ఆకునూరి మురళి గారు ఈ యొక్క డాక్యుమెంట్ను ఫిబ్రవరి 26, 2026న మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సబ్మిట్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్న ముఖ్యాంశాలు ఏమిటి, ప్రతి ఒక్కటి కూడా మనం కూలంకుషంగా సింపుల్గా నేర్చుకుందాం. ఎందుకంటే పోటీ పరీక్షల దృష్ట్యా ఇది చాలా ఇంపార్టెంట్ కాబట్టి. మీకు తెలుసు, ఆకునూరి మురళి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా చాలా సుపరిచితులు. ఈరోజు పాఠశాలలు చాలా ఆకర్షణీయంగా, ఆనందంగా, అందంగా ఉన్నాయంటే కారణం ఈ వ్యక్తి అని చెప్పుకోవచ్చు. నాడు నేడు అనే పథకం పూర్తిగా ఇతని యొక్క స్వప్నహస్తం. మరి ఇక్కడ చూస్తే ప్రపంచ స్థాయి ప్రమాణాల దిశగా ఈ కమిషన్ ఏ పేరుతో తన రిపోర్ట్ని ప్రభుత్వానికి ఇచ్చిందంటే సమ్మిళిత ఎక్సలెన్స్ కోసం విజన్. సమ్మిళిత ఎక్సలెన్స్ కోసం విజన్ అనే పేరుతో ఈ డాక్యుమెంట్ను తయారు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఈ యొక్క విద్యా కమిషన్, దీంట్లో ఉన్న మెంబర్లు అందరూ కూడా అంతర్జాతీయ ప్రమాణాలు మూడింటిని దృష్టిలో పెట్టుకొని, ముఖ్యంగా వారు పర్యటించినటువంటి దేశాలు తీసుకుంటే, ఒకటి అమెరికా, వియత్నాం మరియు మలేషియా. 3 దేశాల యొక్క విద్యా వ్యవస్థను పూర్తిగా అధ్యయనం చేసి ప్రస్తుత సమకాలీన పరిస్థితి దృష్ట్యా తెలంగాణ రాష్ట్రంలో విద్యా పరిస్థితి దృష్ట్యా ఈ యొక్క విద్యా కమిషన్కు పలు సూచనలు చూపించింది. దీంట్లో చాలా కీలకమైన, సంచలనమైన విషయాలు ఉన్నాయి. మరి ఇక్కడ చూస్తే ఆంగ్ల మాధ్యమం త్రిభాషా సూత్రం. త్రిభాషా సూత్రానికి పెద్దపీట వేస్తూనే ఇంటర్మీడియట్ వరకు, 12th స్టాండర్డ్ వరకు ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియంలోనే. మరి త్రిభాషా సూత్రం అంటే తెలుగుతో పాటుగా ఉర్దూ ఒక సబ్జెక్టు మరియు హిందీ, అంతర్జాతీయ భాష ఇంగ్లీష్కు పెద్దపీట వేసింది ఈ కమిషన్. నర్సరీ టు వర్సిటీ వరకు ఇక్కడ ఖచ్చితంగా ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి అని చెప్పింది. ఇక్కడ తెలుగు లేదా ఉర్దూ బాగా గుర్తుపెట్టుకోవాలి. తెలుగు లేదా ఉర్దూ, ఇంగ్లీష్ మరియు హిందీ త్రిభాషా సూత్రం 1వ తరగతి నుంచి ఇది అన్నిటినీ అధ్యయనం చేసింది. ఎన్ఈపి 2020 చూస్తే మనకు +2 వరకే మాట్లాడితే, ఈ యొక్క విద్యా కమిషన్ యూనివర్సిటీ స్థాయి వరకు మరియు అంతేవిధంగా సాంకేతిక విద్యాలయాలను కూడా సందర్శించి అనేక పలు రకాలైన కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇక్కడ ఇంగ్లీష్ మాధ్యమం, ప్రాథమిక విద్యలో నిర్మాణాత్మక మార్పు. ప్రాథమిక పాఠశాలలోనే ప్రస్తుతం నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఉండాలని ఈ యొక్క కమిషన్ సూచించింది. ఇక్కడ చూస్తే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ ఎక్కడంటే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలోనే. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ తరగతులను ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అధికారికంగా విలీనం చేయబోతున్నారు. ఈ విషయం మీరు గమనించాలి. మరి ముఖ్యంగా ఎంసెట్ అనగా అప్పుడు ఎంసెట్ అనేది ఫేమస్. ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్. తర్వాత మెడిసిన్లో మనకు తెలుసు, మెడిసిన్ పూర్తిగా నీటికి వెళ్ళిపోవడంతో దాన్ని ఎఫ్సెట్ చేయడం జరిగింది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ను పూర్తిగా రద్దు చేసింది. మరి రద్దు చేస్తే వారు ఇంజనీరింగ్లో, ఫార్మసీలో, అగ్రికల్చర్లో మరి ఎలా ప్రవేశం పొందుతారంటే కేవలం ఇంటర్మీడియట్ మార్క్స్ +2 మార్క్స్ని ప్రాతిపాదికగా వారు ప్రవేశం పొందబోతున్నారు. మరి ఇక్కడ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులో ప్రవేశాలు కేవలం 12వ తరగతి మార్కుల మెరిట్ ఆధారంగా పొందబోతున్నారు. ఇదొక సంచలనం. ఇంటర్ మార్కులే ప్రామాణికలం. మరి ఒకే బోర్డు, ఒకే పబ్లిక్ పరీక్ష. ఎస్ఎస్సి బోర్డు, ఇంటర్మీడియట్ బోర్డు 2 కూడా ఇప్పుడు విలీనం కాబోతున్నాయి. ఎందుకంటే మీకు తెలుసు, 9 to 12th వరకు ఒకే స్ట్రక్చర్ తీసుకొచ్చారు ఎన్ఈపి 2020 ప్రకారం. ఎన్ఈపిలో 5, 3, 3 లాస్ట్ 4 మనకు 9, 10, 11, 12. కాబట్టి బోర్డు పరీక్షలు ఇంటర్మీడియట్కే ఉండాలని, 10th క్లాస్ బోర్డు అవసరం లేదని, రెండింటిని విలీనం చేయాలని ఈ కమిషన్ సూచించింది. ఎస్ఎస్సి వరకు బోర్డును విలీనం చేయాలి. కేవలం 12వ తరగతిలో మాత్రమే బోర్డు ఎగ్జామ్ ఉంటుంది. మరి ఇక్కడ చూస్తే
పాస్ పర్సంటేజ్ని ఇంతకుముందు మనకు తెలుసు 35% మార్కులు వస్తే పాస్, 35 మార్కులు వస్తే పాస్. కానీ ఈ యొక్క కమిషన్ 45 మార్కులకు విద్యా ప్రమాణాలు పెంచడానికి పాస్ పర్సంటేజ్ని 45% పెట్టింది. ఇది గమనించాలి. మరి నెక్స్ట్ చూస్తే ఉపాధ్యాయులకు సీనియారిటీని బట్టి వయసు పెరిగే కొద్దీ ప్రమోషన్లు జీతభత్యాలు పెరిగేవి. ఓకే, జీతభత్యాల గురించి మాట్లాడలేదు. 6 years, 12 years, 18 years ఇంక్రిమెంట్ గురించి మాట్లాడలేదు. కాకపోతే మాట్లాడినటువంటి అంశం ఏంటంటే మనకు NEP 22లోనే పనితీరు మెరుగు ఆధారంగా వారి యొక్క సెమినార్లు, పబ్లికేషన్స్, జనరల్స్ మరి బోధనలో చేసే వినూత ప్రయోగాల ఆధారంగా వారికి ప్రమోషన్స్ ఇవ్వాలి, వయసుతో పాటు కాదు అని NEP 2020 సూచించినట్టుగా మన విద్యా కమిషన్ కూడా ఒకే మాట చెప్పింది. ఏంటంటే ఇక్కడ ఫలితాలు మొదటిగా 5 సంవత్సరాల రివ్యూ, దాంట్లో పాస్ అవుతేనే ఇక్కడ ప్రమోషన్. ప్రతి 5 ఏళ్ళకోసారి పనితీరును పరీక్షిస్తారు, తద్వారా ప్రమోషన్ ఇస్తారు, ఆటోమేటిక్గా ఉండదు అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. ఒకవేళ 5 సంవత్సరాల తర్వాత కూడా తన పనితీరు మెరుగుపరచుకోకపోతే మళ్ళీ 2 సంవత్సరాలు అతడికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. చూడండి, 2 year ఇంప్రూవ్మెంట్ పీరియడ్. పనితీరు బాగా లేని వారికి 2 ఏళ్ళ అవకాశం ఇచ్చి అయినప్పటికీ కూడా పనితీరును మెరుగుపరచుకోకపోతే చూస్తే రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ నుంచి తొలగించబడతారు. ఎందుకంటే చాలామంది ఎడ్యుకేటర్లకు స్కూల్ అసిస్టెంట్ ప్రమోషన్ వచ్చిన తర్వాత సరిగ్గా న్యాయం చేయకపోవడం, వయసు రీత్యా లేక అప్డేట్ కాకపోవడం వల్ల ప్రమోషన్ ఇచ్చిన పిల్లలకు న్యాయం చేయడం లేదు అనే ఉద్దేశంతోనే ఈ విధంగా నిర్ణయం తీసుకున్నట్టు జరిగింది. మరి టీచర్ ట్రైనింగ్ కోర్సు ప్రక్షాళన, డైట్, DED ఈ కోర్సును పూర్తిగా రద్దు చేయమని సిఫారసు చేసింది. DLED ప్రైవేట్లో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డైట్ అంటే గవర్నమెంట్ కాలేజ్ వాటి రద్దు, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సు పూర్తిగా రద్దు. మరి వాటి స్థానంలో చూడండి ఒకసారి, అంటే పాఠశాలలో పనిచేయాలంటే ఖచ్చితంగా BED ఉండాలి. మరి NEP 2020 BED కాదు, ITEP ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ ఉండాలని చెప్పింది. కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు కొంత వెసులుబాటు ఉంది కాబట్టి ఇక్కడ చూస్తే BED ప్రైమరీ, BEDలో 2 కోర్సులు పెట్టడం జరిగింది. ఒకటి ప్రైమరీ, ఒకటి సెకండరీ. ప్రైమరీ చేసిన వారు 1 నుంచి నర్సరీ నుంచి, 1 అనే పదం లేదు కాబట్టి నర్సరీ, LKG, UKG, 1 నుంచి 5th ఇప్పుడు అంతా ఒకే దగ్గర కాబట్టి BED ప్రైమరీ చేసిన వారు నర్సరీ నుంచి 5వ తరగతి వరకు, అదేవిధంగా BED సెకండరీ చేసిన వారు ఇక్కడ చూస్తే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఇక్కడ బోధన చేయడానికి అర్హత. మరి ఇక్కడ చూస్తే ఇక్కడ క్లారిటీగా ఇవ్వడం జరిగింది. ప్రీ ప్రైమరీలో బోధించాలంటే డిగ్రీ ప్లస్ BED ఉండాలి. మరియు ప్రాథమిక 1 to 5th క్లాస్కి బోధించాలంటే PG ప్లస్ BEd ఉంటే ప్రైమరీ అని డాక్యుమెంట్లో ఇవ్వడం జరిగింది. అదేవిధంగా హై స్కూల్లో చెప్పాలంటే PG ప్లస్ BEd సెకండరీ చేసి ఉండాలి. చూడండి, PG మ్యాండేటరీ చేయడం జరిగింది. ఇక్కడ చూస్తే ప్రాక్టికల్స్ గురించి ప్రతి ఛాత్రోపాధ్యాయుడు ఖచ్చితంగా 150 రోజులు పాఠశాలలో గడిపి ఉండాలి, శిక్షణ పొంది ఉండాలి. నేరుగా పాఠశాలలో ఉపాధ్యాయ వృత్తి చేపట్టకుండా 150 days టీచర్ ట్రైనింగ్ను స్కూళ్ళల్లో టీచింగ్ ప్రాక్టీస్ కింద ఇవ్వడం జరిగింది. మరియు మీకు తెలుసు ఆరుట్ల స్కూల్, ఇది తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, అది మోడల్ స్కూల్స్. ఆరుట్ల అది మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా. దాన్ని అంతర్జాతీయ ప్రమాణాల ఆధారంగా ఒక పైలట్ ప్రాజెక్టుగా పెట్టడం జరిగింది. 150% అడ్మిషన్లు పెట్టడం జరిగింది. బస్సు సౌకర్యం, ల్యాబ్ సౌకర్యం, క్రీడా మైదాన సౌకర్యం, ఉపాధ్యాయుల సౌకర్యం, అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ఉచిత బస్సు, ఉచిత భోజనం అన్నీ కూడా పెట్టడం జరిగింది. ఆ మోడల్లోనే తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఉండాలి. అయితే ఇప్పటికే 2000 మనకు సీఎం గారు ప్రకటించినట్టుగా ఈ విద్యా సంవత్సరం నుంచి 100 పాఠశాలలు ప్రారంభమవుతాయని చెప్పారు. కానీ ఈ కమిషన్ 2000 ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణ ఉండాలి, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ ఉండాలి, బస్సు సౌకర్యం ఉండాలి, భోజన సౌకర్యం ఉండాలి, క్రీడలు, ల్యాబులు, వ్యాయామం ప్రతి ఒక్కటి ఉండాలి, అత్యాధునిక హంగులతో ఉండాలి. దానికి మార్గదర్శకత్వమే ఈ స్కూలు ఆరుట్ల పాఠశాల, మంచాల మండలం, రంగారెడ్డి జిల్లా ఒక పైలట్ ప్రాజెక్ట్ చేశారు, సక్సెస్ అయింది. కాబట్టి ఇక్కడ చూస్తే లైబ్రరీతో పాటుగా ఆధునిక ల్యాబ్లు, క్రీడా మైదానాలు, బస్సు సౌకర్యాలు ఉండాలి. ఇది ఆరుట్ల స్కూల్. మరి ప్రైవేట్ విద్యా సంస్థలు, కోచింగ్ సెంటర్ల నియంత్రణ, ఫీజుల విషయంలో
ఒక ఫీజు రెగ్యులేటరీ కమిటీ వేయాలి. ఎందుకంటే నీట్ పేరుతో, ఎంసెట్ పేరుతో, ఎఫ్సెట్ పేరుతో ఒకప్పుడు విపరీతమైనటువంటి డబ్బులు, ఐఐటి పేరుతో తల్లిదండ్రులకు పిల్లలు చదవాలనే కోరిక ఉంటుంది, తపన ఉంటుంది. కాబట్టి విపరీతమైన ఫీజులు తీసుకునే దానికి అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతోనే దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. ఫీజుల నియంత్రణ, మధ్యాహ్న భోజన పథకం కూడా ఇంటర్మీడియట్లో పెట్టాలని చెప్పడం జరిగింది. ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్మీడియట్లో కూడా మధ్యాహ్న భోజన పథకం ఉంది. డొక్కా సీతమ్మ పథకం కింద పాఠశాల నుంచి ఇంటర్మీడియట్కు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ కమిషన్ నేరుగా ఇప్పుడు సూచన చేయడం జరిగింది. మధ్యాహ్న భోజనం మరియు కోచింగ్ సెంటర్కి సంబంధించి ఎక్కువ ప్రకటనలు, ఎక్కువ ఫీజులు వసూలు చేసే వారిపై కఠినమైన చర్యలు ఉండబోతున్నాయి. మరి అదేవిధంగా ఉన్నత విద్యా సంస్థలకు సంబంధించి మొత్తం 72%, యాక్చువల్లీ 80% పోస్టు ఖాళీగా ఉన్నాయి యూనివర్సిటీలో, అదేవిధంగా డిగ్రీ కళాశాలలో. మీకు తెలుసు, ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో రాబోతున్న నోటిఫికేషన్ డిగ్రీ కళాశాల నోటిఫికేషన్. కానీ వీరిని ఎరగని రీతిలో మొట్టమొదటిసారిగా డిగ్రీ కళాశాలలో పోస్టు పడుతున్నాయి. వారిని కూడా అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్గా పిలుస్తారు. అయితే యూనివర్సిటీలో కూడా 80% ఖాళీలు ఉన్నాయి. కాబట్టి మినిమం 72% పోస్టులు వెంటనే భర్తీ చేయాలి. మరి అదేవిధంగా వైస్ ఛాన్సలర్ పాఠశాల యూనివర్సిటీకి సంబంధించి ఒక ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉండాలి. ఆ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేటువంటిది యూనివర్సిటీలోనే జరగాలి. కానీ ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనేటువంటిది ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే విశ్వవిద్యాలయం నడిపే ఒక స్వచ్ఛందమైనటువంటి బాడీ. దాంట్లో కమిటీ మెంబర్స్ ఉంటారు, నిర్ణయాలు తీసుకునే అధికారం ఉంటుంది. అది యూనివర్సిటీలో జరగాలి. మరి అదేవిధంగా సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు, అంటే పిల్లల ద్వారా ఫీజులు వసూలు చేసి నడిపిస్తున్నటువంటి కోర్సులను రద్దు చేసి రెగ్యులర్ డిమాండ్ ఉన్న చోట డిమాండ్ కోర్సులకు రెగ్యులర్ చేయాలి. నో సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులు అని చెప్పడం జరిగింది. మరి ఇంకొక మాట కూడా చెప్పింది, వైస్ ఛాన్సలర్గా బ్యూరోక్రాట్స్ను నియమించరాదు. బ్యూరోక్రాట్స్ అంటే ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను, సివిల్ సర్వీసులను నియమించరాదు అని చెప్పడం జరిగింది. మరియు మీకు తెలుసు, తెలుగు విశ్వవిద్యాలయం సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం అప్గ్రేడ్ చేసి మల్టీ డిసిప్లినరీ యూనివర్సిటీగా, ఇప్పుడు మీకు తెలుసు మౌలానా ఆజాద్ నేషనల్ యూనివర్సిటీ ఉర్దూ ఉంది, అక్కడ ఇంగ్లీష్ ఉంది, ఎంఈడి ఉంది, బీఈడి ఉంది, పిహెచ్డి ఉంది. ఆ విధంగా సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు యూనివర్సిటీలో కూడా మల్టీ డిసిప్లినరీ కోర్సులు, ఒక తెలుగుకు సంబంధించిన, సాహిత్యానికి సంబంధించిన కాకుండా అన్ని కోర్సులు ఉండాలి అనే ఉద్దేశంతో ఈ యొక్క యూనివర్సిటీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మీరు గమనించాలి. మరి 2020 నాటికి తెలంగాణ విద్య 5 కీలక మార్పులు మనం మాట్లాడుకున్నాం. మరియు అంతే విధంగా ఎంతో ఇష్టంగా ఏర్పాటు చేసినటువంటి ఎయిడెడ్ కళాశాలను కూడా రద్దు చేయమని చెప్పింది. ఈ 5 మనం మాట్లాడుకున్నాం. పనితీరు ఆధారంగా ప్రమోషన్లు. చూడొకసారి, లింగ్డో కమిటీ సిఫార్సుల మేరకు యూనివర్సిటీలో లేదా పాఠశాలల్లో పిల్లలకు ఎన్నికలు జరగాలి. అప్పట్లో మీకు తెలుసు, పాఠశాల లీడర్, స్కూల్ లీడర్, కళాశాల ప్రెసిడెంట్, ఆ విధంగా లింగ్డో కమిటీ సూచనల ప్రకారం ఇక్కడ విద్యార్థులకు ఎన్నికలు నిర్వహించాలి. బ్యూరోక్రాట్లను వీసీగా నియమించవద్దు. ఐఏఎస్, ఐపీఎస్ బ్యూరోక్రాట్స్. మరియు యూజీ, పీజీ కనీస ఉత్తీర్ణ శాతం 50 చూడండి. అదే పాఠశాల లెవెల్లో 35 నుంచి 45 పెంచగా పీజీ స్థాయిలో, యూనివర్సిటీ స్థాయిలో, డిగ్రీ స్థాయిలో చూడండి ఇక్కడ 50% చేయడం జరిగింది. మరియు అదేవిధంగా ఎయిడెడ్ కళాశాల రద్దు ప్రభుత్వమే తీసుకోవాలి. మరియు ఐటీఐలను కార్మిక మరియు ఉపాధి శాఖ నుండి, ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్, అవి ఇంతకుముందు ఎక్కడ ఉండేవి మీకు తెలుసు, అవి కార్మిక ఉపాధి శాఖ కింద ఉండేది కాదు. వాటిని సాంకేతిక విద్యాశాఖకు మార్చాలి. మరి అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థులకు మీకు తెలుసు, పాలిటెక్నిక్ వారు ఈసెట్ ఎగ్జామ్ రాసి వారు నేరుగా ఇంజనీరింగ్లో సెకండ్ ఇయర్లో జాయిన్ అవుతారు. ఆ వ్యవస్థకు స్వస్తి చెప్పండి. లాటరల్ ఎంట్రీ స్కీమ్ లేదు, డైరెక్ట్ నేరుగా సెకండ్ ఇయర్లకు వెళ్ళే అవకాశం లేదని చెప్పేసింది ఇంజనీరింగ్. ఇదొక మాట. మరియు ఐటీఐలు మరియు పాలిటెక్నిక్లను యంగ్ ఇండియా స్కిల్ విశ్వవిద్యాలయం మీకు తెలుసు తెలంగాణలో ఏర్పాటైంది. ఐటీఐ మరియు పాలిటెక్నిక్లను వాటికి అనుబంధంగా ఇప్పుడు జేఎన్టీయూకు అనుబంధంగా ఉన్నాయి. వాటిని ఏమంటుందంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అప్గ్రేడ్ చేయమని చెప్పింది. మరి
ఎక్సలెన్స్ దిశగా ప్రయాణం. ఈ నూతన విధానం ద్వారా తెలంగాణ విద్యార్థులు ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అందుకోగలనే ఉద్దేశంతో మన ఆకులూరి మురళి గారు మరియు టీం చారుకొండ వెంకటేష్ లాంటి యంగ్ డైనమిక్ లీడర్లు వాళ్ళందరూ కలిసి చదువుకున్న వారందరూ కలిసి తీసుకున్నటువంటి నిర్ణయం ప్రభుత్వం ఏ మేరకు అంగీకరిస్తుంది, పూర్తిగా అంగీకరిస్తుందా, ఉన్నది ఉన్నట్టు అలాగే ప్రతిపాదిస్తుందా, ఈ నెక్స్ట్ అకాడమిక్ ఇయరే, నెక్స్ట్ రాబోయే అకాడమిక్ ఇయరే మనం చూడబోతున్నాం. ఈ యొక్క టెట్ డిఎస్సికి ఎలాంటి డోకా ఉండదు ఈ సంవత్సరం. మళ్ళీ మీరు దాన్ని మనసులో పెట్టుకొని ప్రిపరేషన్ ఆపేస్తే చాలా ఘోరంగా ఉంటుంది. ఇది ఈ విద్యా విధానం టైం పడుతుంది. 26-27 నుంచి అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తుంది. చూడాలి, అంతా కూడా మంచిగా జరగాలి, ఎవరికి ఇబ్బంది రాకూడదని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్.